10-12 ఏళ్లలో కుల వివక్ష ఉండదట. నిజమా? నమ్ముదామా? 70ల నుంచి బిఆర్ అంబేద్కర్ మొత్తంగా పోరాడిందంతా ఈ వివక్ష గురించే కదా. 75 ఏళ్ల కింద స్వాతంత్రం రాకముందు నుంచి కూడా అంబేద్కర్ గారు పోరాడింది ఈ యొక్క కుల వివక్ష మీదే కదా. ఇక అట్లాంటిది ఒక 10-12 ఏళ్ళ కుల వివక్ష అర్థమవుతుందట. నమ్మొచ్చా? ఇది ఎవరు మాట్లాడారు? మనసులోంచి కులభావాలు పోవాలి, ధర్మ మార్గంలో వెంటాడుతున్న కాలం భారతీయ విశ్వగురువు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. నిజంగా మనసులోంచి కులభావాలు పోవాలని చెప్పి మీరు చెప్తున్నారు. కులాల్ని మతాల్ని పెంచి పోషించింది ఎవరండి? ఏ పార్టీ? సో చెప్పడం చాలా ఈజీ సార్, చెప్పడం చాలా ఈజీ, కానీ అనుభవిస్తే తెలుస్తుంది. మీ కేంద్ర మంత్రి ఎవరైతే మీ యొక్క కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇలాకాలో ఏం జరిగింది? మీ బండి సంజయ్ ఇలాకాలో ఏం జరిగింది? అక్కడ బండి సంజయ్ ఉన్నటువంటి కరీంనగర్ పట్టణంలో కులం, ఈ ఫలానా కులాలకు మేము ఇల్లు కిరాయి ఇవ్వమని చెప్పి బాజాప్తా బోర్డు పెట్టారు కదా. ఇక మేము 10-12 నెలల్లో మొత్తం కథం అవుతుంది, అసలు కులం అనేది ఉండదు అని మీటింగ్ చెప్పబడుతుంది. ఎట్లా సార్ మిమ్మల్ని నమ్మేది ఎట్లా? కుల వివక్ష అంతం చేయాలని చెప్పేసి కేవలం బీసీ వర్గాల, కొన్ని బీసీ వర్గాలు కూడా కులం ఉండాలని కోరుకుంటాయి. కేవలం ఒక ఈ కులం అనేది కుళ్ళు పోవాలని కోరుకునేది కేవలం ఒక షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వారే. ఎందుకంటే వాళ్ళే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళ కులం పేరు చెప్పుకోవడానికి. ఎస్టీలు కూడా కాదు, కేవలం ఎస్సీలు మాత్రమే మా పలానా కులం అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎస్టీలకు ఒక ప్రత్యేక భాష ఉంటుంది, ఆ భాషతో వాళ్ళందరూ కలుపుకునే ప్రయత్నం చేస్తారు, వాళ్లకు ఇల్లులు దొరుకుతాయి. కానీ ఇక్కడ ఇబ్బంది పడేది కేవలం ఒక షెడ్యూల్ కులాల వాళ్ళే, మిగతా అందరూ కూడా బాగానే ఉంటారు. ఇక కుల వివక్ష 10-12 ఏళ్ళలో అంతమవుతుందంటే 75 ఏళ్ళ నుంచి పోరాడినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు మొత్తం ఆయన జీవితం మొత్తం దాని మీదే పోరాడిండు. అప్పుడు అంతం చేయడానికి ప్రత్యేకించి మీ ఆర్ఎస్ఎస్ వర్గం అంటే బ్రాహ్మణ వర్గం కదా, మీ యొక్క వాళ్ళను రానియకుండా మొత్తం అడగడం దొక్కేసింది. అప్పట్లో గాంధీని తక్కయ్యారు, కాంగ్రెస్ తక్కయ్యారు, మొత్తంగా ఈ కుల వ్యవస్థను పెంచి పోషించి మీరు గాంధీ బతకాలా అని చెప్పినటువంటి మీరు ఇక 10-12 ఏళ్ళలో అయిపోతాయంటే ఎట్లా నమ్మాలి సార్ మిమ్మల్ని? సో ఇది కాదు ముచ్చట. సమాజం నుండి కుల వివక్షను పూర్తిగా తొలగించాలంటే ముందుగా మనసు నుంచి కులాన్ని తొలగించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆదివారం ఛత్రపతి సంభాజీ నగర్ సభలో ప్రసంగిస్తూ గతంలో వృత్తి పరి ఆధారంగా కులం ఉండేది, కానీ తర్వాత సమాజంలో బలంగా భారతపై వివక్ష దారిస్తుందని చెప్పారు. కుల వివక్ష అంతం చేయాలంటే ముందుగా మనసు నుంచి కులాన్ని తొలగించాలి. నిజాయితీ చేస్తే 10-12 సంవత్సరాల కుల వివక్ష సమాజం నుంచి పూర్తిగా అంతరించిపోతుంది. మనసులోని ఈ భావాన్ని మార్చుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలా అని ప్రజలకు పిలుపునిచ్చారు. ధర్మం ద్వారా మార్గనిర్దేశం పొందుతున్నటువంటి కాలం ఇప్పటికీ విశ్వగురువుగా భారతదేశం ఉంటుందని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఈ ప్రపంచంలో ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడ లేదని, అది మన దేశానికి విషయమని ఆయన అన్నారు. ధర్మం అంటే కేవలం మతం కాదు, ప్రపంచంలోని ప్రతి వస్తువుకు, ప్రతి జీవికి, ప్రతి స్థితికి తనదైన ధర్మం ఉంటుందని వివరించారు. నీటికి ధర్మం కిందికి పారడం, అగ్నికి ధర్మం కాల్చడం, కుమారుడికి తన తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంటుంది, ప్రజలను రక్షించడం, న్యాయంగా పరిపాలించడం పాలకుడి ధర్మం. అలాగే ఆధ్యాత్మిక పరిశోధన ద్వారా, గొప్ప ప్రయత్నాల ద్వారా ఈ ధర్మ నియమాలు మన పూర్వీకులకు అర్థం చేసుకున్నారు అని తెలిపారు. ఒక గుడిసెలో నివసించే సాధారణ వ్యక్తి బహుశా ఉపన్యాసం ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆ ధర్మం అతని రక్తంలో ప్రవహిస్తుంది, అతని జీవన విధానంలో కనిపిస్తుంది మోహన్ భగవత్ అన్నారు. మనమంతా ఒకే వాహనంలో ఉన్నాం, ఆ వాహనం నడిపేది ధర్మం. ధర్మం నడిపిస్తే ఎప్పుడు ప్రమాదం జరగదు, ధర్మం లేకుండా ప్రమాదం తప్పదు. ధర్మమే మనందరి నడిపించే శక్తి. ఈ ధర్మం ద్వారానే భారతదేశ విశ్వగురువు స్థానాన్ని ఎప్పటికీ కోల్పోదని, ఈ ఆధ్యాత్మిక వారసత్వాన్ని మనం కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లాలంటే లక్ష్యాన్ని ఆర్ఎస్ఎస్ పెట్టుకుందని, ఆర్ఎస్ఎస్ తనతత్వాన్ని పెద్దదవ్వాలని కోరుకోదు, సమాజాన్ని పెద్దదిగా చేయాలని కోరుకుంటుందని ఆయన తెలిపారు. ఇక ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోవాలంటే శాఖలకు వచ్చి చూడాలని కూడా భగవత్ సూచించారు. మొత్తానికైతే ధర్మం గురించే మాట్లాడుతున్న తప్పితే నిబద్ధత గురించి, క్రమశిక్షణ గురించి మాట్లాడలేదు. ఎవరికి వారు క్రమశిక్షణ అనేది అవలంబిస్తే, ఎవరికి వారు రూల్స్ బేస్ కాకుండా చూస్తే, ఎవరికి వారు రూల్స్ను పాటిస్తే ధర్మం పాటించినట్లే.
ఈయన 10-12 ఏళ్ళ కుల వివక్ష ఉండదు అని చెప్తే నిజంగా నవ్వుతుంది సార్. మీరు చెప్తే పెంచి మొత్తం కులాన్ని కథం పట్టించింది మీరు. ఇక మీరు కూడా 10-12 ఏళ్ళు ఉండదంటే అంటే ఇక మరి ఇట్లనే ఇక ఒక వర్గాన్ని ఆల్రెడీ ఏరేసే ప్రయత్నంలో వాళ్ళు ఇక మీకోసం మీరు ఎటో వెళ్ళిపోయి ఉన్నారు. ఇక వీళ్ళని కూడా నెక్స్ట్ ఆ ఎస్టీలు కూడా పక్కెడితే ఇక ఎస్సీ ఎస్టీలు అంటే ఎస్సీలు కొంచెం ఎస్సీలు పక్కెడితే ఇక దేశంలో ఎవరు ఉంటారా? సో అది కాదు సార్. ఫస్ట్ మీరు మారండి. మీ సభలు ఇక ఇళయరాజస్వంటి ఆయనకు పాపం గుడిలకు లోపలికి పంపలేదు సార్ మీరు. ఇళయరాజస్వంటి పెద్ద ఆయన ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఆయననే మీ గుడులు మీ ధర్మాలు లోపలికి పంపలేవు. ఇక మీరు ప్రధాని ముర్ము గారిని ఏదో రాష్ట్రపతి ముర్ము గారిని కూడా మీరు మీ యొక్క పార్లమెంటు ఓపెనింగ్ విలువలేదు. ఈ ముచ్చట్లు మస్తు చెప్తారు మీరు. మీలో కల్మషం మీ మనసు నిండా లోపల మొత్తం కుళ్ళే ఉంటుంది, బయటకు మాత్రం కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటే జర మస్తు చెప్తారు. ఇది కాదు. సో కాన్పూర్ ముచ్చట్లు మాట్లాడి జనాన్ని పరిచయం చేయొద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. సో ఇది మొత్తంగా ఈరోజు సంబంధించిన వార్తా విశేషాలు. మా ఈ కథనాలు కనుక మీరు కొన్ని అభిప్రాయాలు మాకు తెలపాలని, అలాగే ఏదైనా అంటే ఏదైనా మాకు ఏమైనా సజెస్ట్ చేయాలంటే కూడా మీరు కామెంట్ రూపంలో సజెస్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.